జగన్ రెడ్డి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేస్తాడు. ప్రతి కూలి చేసుకునేవాడు, మధ్యతరగతి వాడు, ఆటో రిక్షా ప్రతి ఒక్కరి పౌర కార్మికులందరూ రోజుకి 15 రూపాయలు పెట్టి కడుపు నిండా అన్నపూర్ణాన్ని అన్నాకంటిని ఆపించింది ఎవరయ్యా? ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ పేదలకు అన్నం పెట్టాలన్నా, పేదలకు సంక్షేమ పథకాలు కట్ చేయకుండా రావాలన్నా మళ్ళీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు రావాలి. అన్నాకంటిని మళ్ళీ తెరిపించి పేదలకు అన్నం పెట్టేలా చేసుకొని తెలుగుదేశం తరఫున మాట్లాడుతున్నాం. ఈ రోజు 5 రూపాయలకి ఏమొస్తుందో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. మనం రాసుకునే పెన్ను కూడా రావటం లేదండి. అలాంటి సమయంలో పేదలకి 3 పూటల ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 5 రూపాయలకి అందించాలని ఒక మంచి ఉద్దేశంతో, ఇదేమి గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇచ్చిన ఎన్నికల హామీ కాదు. కానీ అనుక్షణం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఏ విధంగా సహకరించగలం, వాళ్ళకి సహాయపడగలమన్న ఆలోచనలో వచ్చిందే అన్నా క్యాంటీన్. అలాంటి అన్నా క్యాంటీన్ ని గత ప్రభుత్వం నిర్దాక్ష్యంగా, అంటే ఏ పేదల ఓట్లతో గెలిచారో, ఎన్ని అబద్దాల హామీలతో గెలిచారో ఆ హామీల్ని తుంగలో తొక్కి అన్నా క్యాంటీన్ ని నిర్దాక్ష్యంగా తీసివేసింది. కావాలనుకుంటే ఆ పేర్లు మార్చి వాళ్ళ వైఎస్ఆర్ పథకాల పేరుతో రన్ చేయొచ్చు, కానీ ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్ లేకుండా చేసింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 100 రోజుల లోపల ఆయన అమలు చేసిన హామీలు ప్రతిదీ కూడా పేదలకు సంబంధించిందే. ఈ రోజు కూడా కొంతమంది విమర్శలు చేయొచ్చు, 5 రూపాయలు కూడా ఎందుకు పెట్టాలని. ఈ రోజు ఇక్కడ నడుపుతున్న బిల్డింగ్ గానీ, మెయింటెనెన్స్ గానీ, ఇక్కడ ఉన్న వర్కర్స్ ఖర్చుగా మినిమం పెట్టారు తప్పితే ఉచితంగా పెట్టడానికి ఎటువంటి వెనక ఆలోచన లేదు. ఈ రోజు 5 రూపాయలకి 3 ఇడ్లీలతో పాటు అదే 5 రూపాయలకి 3 పూరీలు కూర అందించడం, అలాగే మధ్యాహ్నం పూట అదే 5 రూపాయలకి అన్నము, పప్పు, కూర, పచ్చడి, పెరుగుతో పాటు అందించడం అన్నది ఎంత కమిట్మెంట్ తో తెలుగుదేశం పార్టీ గాని, తెలుగుదేశం ప్రభుత్వం గాని పేదల గురించి ఈ రోజు అన్ని రకాల పథకాలు తెస్తుందో అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరొక్క మాట, ఈ రోజు అన్నా క్యాంటీన్ల గురించి కానీ, గతంలో తెలుగుదేశం పార్టీ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడిన వైసీపీ నాయకులు కూడా, మీరు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి 5 రూపాయలు ఇచ్చి తినొచ్చండి, మాకు అలాంటి భేదాలు ఏం లేవు.